రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని చెప్పి ఆ దైవజనునితో అనగా. స్తోత్రం దేవా, ఈ రోజున ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసునామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు లేచి అనేటువంటి మాటలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ దైవ సేవకుడు ఎలీషా దగ్గర జరుగుతున్న అద్భుతాలను బట్టి ఎలాగైనా వీళ్ళని బంధించాలనే ఆలోచన కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అయితే రాజు పంపించినటువంటి సైన్యము, గుర్రాలు, రథాలు, గొప్ప సైన్యం పంపించాడు. వాళ్ళు వచ్చేసారంటే రాత్రి వేళ వచ్చేటువంటి నలుదిశలను పట్టణాన్ని చుట్టుకున్నారు. దైవజనుడైన అతని పనివాడు పెందలగాడ లేచి బయటకు వచ్చాడు. గుర్రాలు, రథాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే చూశాడో, చూసిన దాన్ని బట్టి ఆందోళన చెందాడు. అయితే దైవజనుడితో చెప్తున్నాడు, అయ్యో మన పని అయిపోయింది దైవ సేవకుడా, ఇంక ఈ సమస్య నుంచి బయటపడలేం, మన జీవితం కొలాప్స్ అనుకుంటున్నటువంటి సమయంలో, నో, భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాడు. హల్లెలూయా. యెహోవా వీడి కన్నులు చూసినట్లు దయచేసి తెరువమని చెప్పి ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని రథముల చేత నింపబడి చూసెను. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎలీషా అలాగే ఎలీషా దగ్గర పనిచేసేవాడు, పరిచారం చేసేవాడు. ఇద్దరికి చూపులో తేడా వచ్చింది, ఇద్దరికి ఆలోచనలో తేడా వచ్చింది, ఇద్దరికి మాటలో తేడా వచ్చింది. ఒకరేమో భయపెడుతూ ఒకరు భయపడుతూ ఇంకొకరిని భయపెడుతున్నారు. ఒకరేమో ధైర్యంగా ఉంటే ఇంకొకరిని ధైర్యపరుస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించేవారు బలముగా ఉంటారు, అనేకులను బలపరుస్తారు. ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సంధిలో గడిపెట్టిన వారు బలపడుతూ అనేక మందిని బలపరచగలుగుతారు. ఇక్కడ ఎలీషానేమో దేవుని సంధిలో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలీషా శిష్యుడేమో లేచిన వెంటనే బయటకు వచ్చేసాడు. పెందలగాడు లేచాడు కానీ బయటకు వచ్చేసాడు. అలా ఎవరైతే లేచిందే పరుగున్నట్లుగా లేచిన వెంటనే బయటకు వెళ్ళిపోతారో, లేచిన వెంటనే పరుగులు తీస్తారో, లేచిన వెంటనే పనులు అంటారో, వాళ్ళ జీవితంలో గందరగోళం, అయోమయం, ఆందోళన ఇదే ఎదురవుతుంటుంది. ఇద్దరు ఒక చోటే ఉన్నారు, ఒక గదిలోనే, ఒక ఇంట్లోనే ఉన్నారు. కానీ శిష్యుడు మాత్రం పెందలగాడ లేచి ముందు బయటకు వచ్చేసాడు. గురువుగారు మాత్రం రావట్లే, లోపల ఉండి ప్రేయర్ చేసుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారికి, లోకంలోకి గడిపేటువంటి వారికి ఉన్న తేడా ఇదే. వాళ్ళు పెందలగడలేస్తారు, వీళ్ళు పెందలగడలేస్తారు. వింటున్నారా? దేవునిలో ఉన్నవాళ్ళు పెందలగడలేస్తారు, దేవుని నమ్ముకున్నవారు పెందలగడలేస్తారు, దేవుని నమ్ముకున్న వారు కూడా పెందలగడలేస్తారు. అయితే గమనించాలి, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బయటకు చూసుకుంటున్నాడు, బయటకు వచ్చేసాడు, లోకం వైపు చూస్తున్నాడు, లోకం ఎలాగుందో చూస్తున్నాడు. చూశాడు, లోకాన్ని చూసి భయపడుతున్నాడు, లోకాన్ని చూసి గందరగోళం చెందుతున్నాడు. కానీ ఎలీషా గారు వచ్చారు బయటికి. ఆయన పిలిస్తే వచ్చాడు. వచ్చి, ఏందయ్యా సమస్య ఏంటి? ఇదే గురువుగారు, ఇలాగ చూడండి, రథాలు చూడండి, ఇవన్నీ చూడండి, ఎంతమంది చుట్టేశారు, మన పరిస్థితి ఏంటి అంటే, దేవుని కాపుదల ఎంత ఉందో ఏంటన్నది అటువంటి మరి సేవకుని తెలుసు.
కానీ తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చూడలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, దేవా వీడి కన్నులు తెరువు. థ్యాంక్ యూ జీసస్. కన్నులు తెరవాలి. మనోనేత్రాలు తెరవాలి. లేచి బయటకు వచ్చేసాడు, లేచి లోకం వైపు చూస్తున్నాడు, లేచిన వెంటనే లోకంలో పడిపోతున్నాడు. అందుకే ఆందోళన, అందుకే భయము. కానీ ఎలీషా గారు లేచిన వెంటనే దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభు సన్నిధిలో ఉన్నాడు, ప్రభు ముఖ దర్శనం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, చూశారు కదా, లేచి బయటకు వచ్చినటువంటి వాడు ఆందోళన చెందినాడు, లేచి మోకరించిన వాడు ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు లేవటం అతను గొప్పతనం కాదు, లేచిన తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయం, లేచిన తర్వాత నువ్వు చేసిన ప్రతి పని నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. లేచిన తర్వాత మనం చేసేటువంటి పనులు మనలను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి నువ్వు లేచి ఏం చేస్తున్నావు? ఎలీషా శిష్యుడి వలె పెందరగడ లేస్తున్నావు, కానీ బయటకు వచ్చేస్తున్నావు, లోకంలోకి వచ్చేస్తున్నావు, లోకం వైపు చూస్తూ ఉన్నావు. లోకం నిన్ను ఆందోళనకు గురి చేస్తుంది, లోకం నిన్ను భయపెడుతుంది. కానీ లేచిన వెంటనే దేవుని సందులో గడిపినట్లయితే ఎలీషా వలె ఎలీషా ప్రార్థించుకున్నాడు, ఎలీషా దేవుని సందులో ఉన్నాడు, దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, దేవా ఆ వ్యక్తిని నువ్వు మార్చినందుకు వందనాలు, హల్లెలూయా అని చెప్పి మనం ప్రార్థించాలి. వారి జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలని చెప్పాలి. దేవా వాళ్ళ కన్నులు తెరువు దేవా, తెరిచినందుకు వందనాలు దేవా. ఎప్పుడైతే ప్రియులరా ఎలీషా గారు ప్రార్థించారు, దేవా వీడి కన్నులు తెరువు దేవా అన్న వెంటనే కన్నులు తెరవబడ్డాయంట, పరిస్థితులు మారబడ్డాయి. లోకం వైపు చూసినటువంటి వారికి ఆందోళన, లోకం వైపు చూసేటువంటి వారికి, లోకంలో పరుగులు తీసేటువంటి వారికి చింత. కానీ ఇక్కడంట ఏమంటున్నాడంటే దైవజనుడు, భయపడద్దయ్యా, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. అదే నువ్వు చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న సమస్య కంటే గొప్పవాడు. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవసాగెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు, అగ్ని గంధకములు, అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండియుండుట చూచెను. ఆమేన్. నిండియుండుట చూశాను, చూశాడు. లేస్తే సరిపోదు, చూడాలి. ఏం చూస్తున్నావు, ఏం ఆలోచన చేస్తున్నావు? కాబట్టి దేవుని సంధిలో గడిపేటువంటి వారు ఇప్పుడు కూడా దేవుని కాపుదలను అనుభవిస్తూ ఉంటుంటారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, నువ్వు లేచి నీ జీవితంలో ఏదుందో దేవుని కాపుదలంటే గుర్తించి ప్రకటించాలి. లేచిన వెంటనే పరుగులు ఉరుకుల జీవితంలో నువ్వు బిజీగా ఉన్నట్లయితే నీవు గందరగోళం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లేచి దేవుని సందులో గడపడం అలవాటు చేసుకుందాం. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ లేచి దేవుని సందులో బలంగా ఉంటూ అనేక మందిని బలపరచడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.